హాయ్ అండి, ఇవాళ శ్రీరామనవమి కదా. శ్రీరామనవమికి వడపప్పు అలాగే బెల్లం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. పానకం కోసం 2 యాలకులు, కొద్దిగా మిరియాలు తీసుకొని, కొద్దిగా బెల్లం తీసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని కొద్దిగా లాస్ట్లో మనం తులసాకు వేసుకుందాం. తులసాకు వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసి ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి ఆరతిచ్చి మనం నైవేద్యం ఏవైతే చేసేసుకున్నామో అవన్నీ దేవుడి దగ్గర సమర్పించాలి. ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టేసి నేనైతే దండం పెట్టుకున్నాను. ఈ నవమి రోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు చేతనైనంత ఇదిగా నేనైతే దేవుడి దగ్గర ఇవి సమర్పించాను. ఓకేనా అండి, నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇంట్లో అయితే పూజ అయిపోయింది. వడపప్పు అలాగే బెల్లం పాకం. సో మీరేం చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి.